ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతైనా రుణస్తురాలని ఉన్నాను. మరొకసారిగా ఈ మూడో క్రమంలో ప్రభు ప్రవేశపెట్టి మమ్మల్ని మీ మధ్యన ఉంచినందుకు దేవాది దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అనేకమైన వర్తమానాలు వింటూ ఉన్నాము, మరి ఎన్నో సాక్ష్యాలు విని ఉంటాము. కానీ దేవుడు ప్రత్యేకంగా మమ్మల్ని తీసుకొచ్చి మరి కొంత దూరం ప్రయాణం చేసి బిడ్డ యొక్క ప్రేరేపణ బట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మీ మధ్య మమ్మల్ని పిలవటానికి దేవుడు కృప చూపాడు. మరి ఆ ప్రేరేపణ బట్టి దేవుడు కూడా ఎంతగానో మీ మధ్యన మమ్మల్ని నిలబెడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు. మరి చెప్పబడిన సాక్ష్యాలు మీ అందరిలో ఎంతవరకు మీరు విన్నారు మరి నాకైతే తెలియదు. మీ హృదయాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి జీవిత సాక్ష్యము, సత్యము మరి ఏదో టీవీలో ఎక్కడో జరిగిందని చెప్పి అనుకుంటారు. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వచ్చినాయి అని. సేవకు మరి పిలిచి గుడ్డాంకి కళ్ళు కలగటం సంగమనం మేము కనులారా చూసాం, మేము అనుభవించాం. దేవునికి స్తోత్రం. అట్టి సాక్ష్యాలే, సజీవ సాక్ష్యాలే మీ మధ్యన మరి ఉంచుతూ ఉన్నాం. క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక అమ్మాయికి సావరగూడెం సేవలో మేము పరిచర్య జరిగిస్తూ ఉండగా మరి క్యాన్సర్ వచ్చింది ఒక అమ్మాయికి. నా అంత వయసే ఉంటుంది. ఒక బాబే అమ్మాయికి. బాబుకు పెళ్లి చేసింది. ఆ బాబుకి 2 పిల్లలు. మరి ఆమెకి క్యాన్సర్ వచ్చింది. తెలియదు మాకు. మేము పౌలు శాస్త్రి గారని మీకు తెలుసో లేదో కానీ ఏలూరు అయింది. మరి ఆయన మరి బ్రాహ్మణుల యొక్క మరి కులం నుండి రక్షింపబడి ప్రభువుని తెలుసుకొని పరిచర్యలు, సేవలో, కుటుంబాల్లో మరి అనేకమైన సభల్లో వాడబడుతూ ఉన్నప్పుడు ఆయన మేము పిలవటం జరిగింది. ఆయన వచ్చినప్పుడు మరి ఆమె మరి తులసి నీళ్లు పోసి కింద పడుకోబెట్టి, ఎందుకంటే ప్రాణం పోతున్న వాళ్ళని అలా చేస్తారు కాబట్టి ఆమెను కూడా అలాగే చేశారు. చేసినప్పుడు మరి ఆమె మరి ఇక చనిపోయిందని బంధువులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఇంకా తెల్లారి కార్యక్రమాలు జరుపుకోవచ్చు అని అనుకుంటున్న సమయంలో మరి ఆమెకి కొంచెం మెళుకు వచ్చి ఈ ప్రార్థన పాటలు వినపడుతూ ఉన్నప్పుడు నాకు మరి పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయమని సైగ చేయటం జరిగింది ఆమె. అప్పుడు పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించినప్పుడు ఆమె కొంచెం కోలుకొని చక్కగా 3 రోజులకు 1 ఇడ్లీ తింటాం, అలాగూ మరి 10 రోజులకు ఆహారం తింటాం, అలాగూ మరి బిడ్డ మరి సజీవురాలుగా ఇప్పటి వరకు కూడా మా మధ్యన ప్రభువుని ఆరాధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి జుట్టంతా ఊడిపోయింది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి జుట్టంతా ఊడిపోద్దంట. జుట్టంతా ఊడిపోయింది. ఊడిపోయినప్పుడు ఇంత 1/4 కిలో కొబ్బరి నూనె మరి డబ్బా తీసుకొచ్చి, అయ్యగారు మరి నూనెకి ప్రార్థన చేయండి, మరి నా జుట్టు అంతా ఊడిపోయింది, క్యాన్సర్ బాగు చేసి నన్ను బ్రతికించాడు కదా, జుట్టు కూడా నాకు ఇస్తాడన్న నమ్మకం నాకు ఉన్నదని చెప్పి ఆమె మరి ప్రార్థన చేయించుకొని నూనె వాడుతూ ఉన్నప్పుడు మరి పెద్ద జుట్టు ఆమెది. మరలా ఆమె జుట్టు ఆమెకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అట్టి కార్యాలు మా పట్ల జరిగిస్తూ ఉండగా మరి చెన్నింట్లో పరిచర్య, ఎందుకంటే కూడా చెన్నిళ్ళు మాది తాటాకులు ఇల్లు. మరి ఆ ఇంట్లో మేము మరి పరిచర్య జరిగించినప్పుడు మరి బాత్రూమ్ కట్టుకోవాలని చెప్పి మరి, ఎందుకంటే సేవకులు వస్తున్నారు, సేవకులకి మరి మరి అన్ని ఏర్పాట్లు చేయాలనేటువంటి ప్రేరేపణతో అప్పటి వరకు ఉద్యోగం చేస్తున్నారు కానీ మరి అన్నీ తీసుకొస్తున్నారు. కానీ నేను కూడా పొలం వెళ్ళి అన్ని పనులు చేసేదాన్ని. నాట్లకి వెళ్ళేదాన్ని, కోతలకి, ఏ పని ఉండే సరే. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా మేనమావులు వ్యవసాయం కాబట్టి వ్యవసాయ పనులు నేర్పించారు. 8వ క్లాస్ చదువుకున్నా కానీ చిన్నప్పటి నుండి మరి నాగట్లో విత్తనాలు వేయటం, జొన్న విత్తనాలు మరి అని అవన్నీ కూడా నేర్పారనమాట. మరి మా వివాహం అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు ఉద్యోగం లేకపోతే మేమిద్దరం పాస్టర్ గారు నేను కూడా పొలం పనులకి వెళ్ళి మా కుటుంబాన్ని పోషించుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రేమించి ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చినా కానీ ప్రభువులోకి రాకముందు మరి ఆ జీతం అంతా ఎటు వెళ్ళిపోతుందో తెలిసేది కాదు. చెప్పారుగా అయ్యగారు తాగటం. మరి మా అమ్మ నాన్న వస్తే కనీసం కోడిగుడ్డు కూడా డబ్బులు లేని పరిస్థితి. నేనేం చేయను, నేను ఏడ్చి మెదలకుండా కూర్చున్నా. మా అమ్మ మా నాన్న వస్తే కనీసం ముద్ద పెట్టలేని పరిస్థితి అని చెప్పి బాధపడ్డు. అట్లాంటి పరిస్థితుల్లో తాగి భయంకరంగా ఎట్లా కొట్టేవాళ్ళంటే బక్కగా ఉండేదాన్ని. జుట్టు పట్టుకొని బయటకు లాక్కొచ్చి ఆ బయటే కింద దుమ్ములో పడేసి కాళ్ళు చేతులతో మరి కొట్టేవాళ్ళు. ఇదే కావాల్సం. ఇంకా ఈ సంసార జీవితం, ఈ కుటుంబ జీవితం అంటే ఇలాగే ఉంటుందేమో అనుకునేదాన్ని. కాముగా ఏడ్చి అట్లాగే పడి ఉండేదాన్ని. ఒక్కొక్కసారి అయితే ప్యాకెట్ వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి, మరి నేను అబద్ధం చెప్పలేదండి, సేవకుల ముందే నా సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు దేవుని పక్షాన్ని నిలుపుతుంది మేము. మరి అనేకులకు ఉపయోగపడాలి, నాలాంటి వాళ్ళు ఎన్నో కుటుంబాలు బాగుపడాలని నా యొక్క
ఆశ. అందుకే దేవుడు తీసుకొచ్చాడు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక నెల రోజుల నుండి నాన్న నీకు ఎంతైనా వందనాలు. నెల రోజుల నుండి నేను ప్రార్థన చేసుకున్నాను. నేను ఎవరికి సాక్ష్యం చెప్పలేకపోతున్నానయ్యా, వాక్యం చెప్పలేకపోతున్నానయ్యా. చెప్పాలి, నువ్వు రక్షించుకున్నది ఎందుకని నాలో కోరిక, ఆశ కలిగింది. అదిలాగా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అట్లాంటి పరిస్థితుల్లో సేవకులకి మరి పరిచర్య చేయాలనేటువంటి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలనేటువంటి ఆశ కలిగేది. డబ్బులైతే ఉండేవి కాదు. అంతా తాగటం, పేకాటకి వెళ్ళిపోయేది. మరి తాగుడు, పేకాట వాళ్ళని తీసుకొచ్చి నువ్వు బయటకు వెళ్ళిపోమ్మా, పిల్లల్ని తీసుకొని ముగ్గురిని బయట పెట్టేసుకో, బయటే ఉండిపోయింటే ఒక పగలో రాత్రి కూడా బయట ఉండడానికి పిల్లల్ని పెట్టుకొని ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నన్ను ప్రేమించి అదే సినిమా ఇండస్ట్రీలో కూడా వెళ్ళటానికి ఇక ప్రయత్నం చేస్తున్నారు. ఫోటోలు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో నా దేవుడు చూసి ఇలాగైతే ఈ బిడ్డలు నశించిపోతారు, ఈ కుటుంబం పతనం అయిపోతాయి అని నా దేవుడు చూసి మా అమ్మ మన రక్షించలేదు. మా తల్లిదండ్రులు మరి మా బంధువులు, రక్త సంబంధులు ఎవరిని కూడా ఆయన బాగు చేయాలి. ఆయన పెదనాన్నోళ్ళు ఆయన కలిసి కూర్చొని తాగేవాళ్ళు. ఆయన పెదనాన్నోళ్ళు కూడా పెదనానే, బాబాయే, మరి పెద్దోళ్ళే, చిన్నోళ్ళే అనే భయం కూడా ఉండేది కదా ఆయనకి. వాళ్ళతో కలిసి వాళ్ళు కలిసి తాగేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఏమీ లేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించి రక్షింప చేసుకొని మరి సేవకులకి ఏర్పాటు చేయాలనేటువంటి మరి అభిలాష, హృదయ కోరిక. సేవకులు వస్తున్నారు మన ఇంటికి, అన్ని నీట్గా చక్కగా ఉండాలి మరి అని చెప్పి మరి ఇట్లా కట్టలను కట్టి ఒక పక్కన నా వంట సామాను ఉండేది, ఒక పక్కన ఆరాధన జరిగేది. 20-30 మంది 40 మంది అయినా సరే ఆ ఇంట్లోనే అలా కూర్చొని ఒక్కొక్కసారి ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడు తాటాకుల్లో నుండి తేళ్లు రాలుతూ ఉండేవి. ఒక పాప యవనస్త్రాలు వచ్చింది, ఆ రోజే వచ్చింది. మరి అది ఉన్నప్పుడే కూర్చుంది. అట్లా సాప్ వేసాము, ఆ సాప్ కింద ఉండిపోయింది, దాని మీద ఆ పాప కూర్చుంది. తెల్లారి 5 గంటలకు లేచి ఆ చాప తులుతుంటే ఆ చాప కింద తేలు ఉండటం జరిగింది. ఎవ్వరికి కానీ చెయ్యల. అలాగ పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు సేవకులు వస్తున్నారు. మరి అదంతా ఓపెన్ ప్లేసు, 4 సెంటు స్థలం అయితే ఉంది కానీ అందులో చిన్నీళ్ళు. అయితే ఇందులో మరి బాత్రూమ్ కట్టుకుందాం అని చెప్పి కొంత డబ్బు సమకూర్చుకొని బాత్రూము చిన్నగా కట్టుకోవటం జరిగినప్పుడు ఏం చేసామంటే సేవకుల్ని ప్రేమించాలి, సేవకుల్ని గౌరవించాలి. సేవకులను గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్లే, సేవకులకు చేస్తే దేవునికి చేసినట్లే. సేవకుల్ని గౌరవించకపోతే కనబడిన దేవుణ్ణి గౌరవిస్తాం. అలాంటి పరిస్థితులు, ఆ ఆలోచన కలిగి మేము సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మాకు ఆ బాత్రూమ్స్ ఇచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే సేవకులే దేవుడు అని చెప్పి ఆ బాత్రూంలో పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో పాదాలు కడిగి, సేవకులు పాదాలు కడిగి ముందు ఆయన ఓపెన్ చేసిన తర్వాత మేము దాన్ని వాడుకుంటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఆ చివరి కట్టాం బాత్రూమ్స్, ఇదంతా ఖాళీ, ఇక్కడ చెన్నీళ్ళు. ఆ చెన్నింట్లోనే ఉంటున్నాం. అలాగ చేసినప్పుడు దేవుడు అంచెలుగా ఆ బాత్రూమ్స్ నుండి మరలా రేకులు సెట్, మనం ప్రార్థన చేసుకోవడానికి సెట్లో మనం చేసుకుందామని చెప్పినప్పుడు మేము మొదలుపెట్టినప్పుడు మా పాపళ్ళు 2 వివాహ సమయానికి వచ్చారు. అది కట్టాము. అది కట్టిన వెంటనే మా 2 పాపలకు వివాహం కుదిరింది. దేవునికి స్తోత్రం. మేము దేవునికని ఏది చేసినా దేవుడు మా పనులు ముందు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పనులని మేము ఆలోచిస్తే కాదు నేను మీ పని చేస్తానని దేవుడు ముందుగా అన్ని సమకూర్చి చక్కగా అలాగ అంచెలంచెలుగా ఇప్పుడు 15 లక్షలు పెట్టి మందిరం కట్టడానికి దేవుడు కృప చూపాడు. చక్కటి 2 బెడ్రూమ్లు, వంటగది, మంచి మరి మందిరము దేవుడు అనుగ్రహించాడు. అలాగూ దేవుని స్తుతించి సేవకులను గౌరవించి పరిచర్యలో సాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నెన్నో కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించారు. మరి సావరగూడెంలో కూడా చెన్నీళ్ళు, ఒక ఆయన ఆ యొక్క స్వస్థత కలిగిన ఆ బిడ్డ తండ్రి, మా ఇంట్లో చెన్నీళ్ళేనయ్యా, మరి మా ఇంట్లో ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన ప్రారంభించాము. ఆయన భయంకరమైనటువంటి వ్యతిరేకి, చాలా కోపిష్టి ఆ ఇంటికల్లా ఆయన. అయితే తన బిడ్డకు స్వస్థత కలిగిందని ఏదో ప్రార్థనలో కూర్చునేవాడు కానీ మార్పు చెందల. ఆ భార్య మాతో సహకరించి అయ్యా ఇది అని పరిస్థితి మాకు చెప్పుకున్నప్పుడు మేము కలిసి ప్రార్థన చేసినప్పుడు తను మారి నా ఇంటిలోనే మందిరం అని చెప్పినప్పుడు ఆయన గొప్ప బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 2 పిల్లలకి చక్కటి పెళ్ళిళ్ళు జరిగించాడు. అలాగూ పరిచర్యను ఆశీర్వదించి ఒక్క కుటుంబం కోసం 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు దేవుడు ఏంటయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి 40 మందిని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు సహకరించి సేవకులు వస్తున్నారు. మన గ్రామం
ఎంతో కష్టపడి 30-10 సంవత్సరాల నుండి ఆయన ప్రయాసపడుతున్నారు మన గ్రామం కోసమని. అందరూ కూడా పురుషులు, స్త్రీలు, యవ్వన బిడ్డలు మరి దగ్గర 40 మంది అలాగూ ప్రారంభించిన సేవ 70 మంది కుటుంబాలతో వస్తే 100 మంది పరిచర్యను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మరి మందిరం కట్టాలయ్యా, ఏం చేయాలి మరి? ఇంతమంది వస్తున్నారు, మరి ఇళ్లలో జరుగుతుంది, వాళ్ళ ఇల్లు సరిపోట్ల. అయ్యగారు ఈ వారం మా ఇంట్లో జరపండి అని ఇంకొక ఆమె, అయ్యగారు ఈ వారం మా ఇంట్లో జరపండి, దేవుని నామం కనపరచబడాలన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడిన కొలది వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఏం చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఎరగని, ముఖం తెలియని, బంధువులు కాని వారు, అసలు దగ్గర సంబంధాలు కూడా కదా వాళ్ళు, అసలు మాకు ఎవరో తెలియదు. దేవుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ వస్తువులు మరి సమర్పించుకొని కానుకలు పెట్లో వేసేసింది. ఆమె ఏం చేసిందంటే, నేను మార్పు లేకముందు నేను బాప్తిసం తీసుకున్నాను అయ్యగారు, మీ పరిచర్య, మీ విధానం చూస్తాను, నాకు మరలా బాప్తిసం తీసుకోవాలనిపిస్తుందని సిద్ధపడింది. చెరువులోకి వెళ్ళిన తర్వాత ఆమె 2 చేతులు బంగారపు గాజులు ఉన్నాయి. దేవుడు ప్రేరేపిస్తున్నాడు నా పరిచర్య కోసం అవి సమర్పించని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ 2 గాజులు ఆ చెరువులోనే తీసి పాస్టర్ గారికి పోతుంటే పాస్టర్ గారు ఏం చేశారు, నాకు కదమ్మా అమ్మగారికి ఇవ్వమంటే అమ్మ తీసుకొచ్చి, అమ్మ మీరు అయినా తీసుకుంటారా, చెరువులో పడేయమంటారా అందరికి. ఎందుకంటే దేవునికి నేను ఇవ్వాలనుకున్నాను, దేవుని పని కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు, నేను ఇవ్వాలనుకుంటున్నాను, నాకు ఉన్నాయి, నేను కానుక పెట్లో ఇవ్వాలి, అయితే నాకు ఇప్పుడే దేవుడు ప్రేరేపించాడు కాబట్టి మీరు తీసుకోమన్నప్పుడు నేను బైబిల్ తీశాను. మరి ఆ యొక్క గాజులు బైబిల్లో పెట్టి తర్వాత కానుక పెట్లో వేయడం జరిగింది. దాని ద్వారా మరి అనే ప్రాంతంలో సావర్గూడెం అనే గ్రామం మాకు 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పరిచర్య ఆమెను చూసి మా పెద్ద వాళ్ళు అసలు తీసేయమన్నా తీసేసేది కాదు. మా పెద్ద కుమారుడు అనేవాడు, మమ్మలాగుండమ్మాయి, నువ్వు మమ్మలాగుండమ్మాయి. అసలు పెళ్లి కాకముందు కూడా ఆయన అనేవాడు, అమ్మ నీలాంటి అమ్మాయినే, నీకులా ప్రార్థన చేసే అమ్మాయే నాకు కావాలమ్మా, ఏరు పెట్టేటట్టయితే నాకు పెళ్లి చేయొద్దమ్మా అనేవాడు. అట్లాంటి ఇదిలో మరి దేవుని చిత్త ప్రకారం ఆయమ్మ ప్రార్థనా పర్రాలు మరి దేవుడు మాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మరి ఆమె ఇష్టం అని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. దేవుని కృపను బట్టి ఏమి ఎప్పుడైతే గాజులు కానుక పెట్లో వేసింది, ఆమె కూడా మరి 3 కాసుల పైన తాడు ఆమె కూడా కానుక పెట్లో వేసేసింది. దేవునికి స్తోత్రం. అయ్యి కలిపి అక్కడ మందిరానికి స్థలం కొనటం జరిగింది. ఎక్కడ వేస్తారు దైవ సేవకులు? గొర్రెలు మేపుతున్నాం, గొర్రెలే పాలిచ్చి పిల్లల్ని పెట్టి అయ్యే వృద్ధిపరచబడాలి. కానీ సేవకుడు చేసే పని అంటే గొర్రెలని కాయటమే. నేను అదే పాస్టర్ గారికి చెప్తా, అయ్యా నిద్రపోయే సమయం కాదు ఇది. గొర్రెలు కాపరి కర్ర మీద గడ్డం పెట్టుకుని నిద్రపోతూ కునిగిపాటేస్తూ గొర్రెలు కాస్తూ ఉంటారు. సేవకులైనటువంటి వారు అలా 1000 మొగులు యవ్వన బిడ్డలు అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీకోసం 21 రోజు ఉపవాస ప్రార్థనలు పెట్టి మీ కుటుంబాలు బలపడాలని, మీరు ఆశీర్వదించబడాలని, మీ జీవితాలు బాగుపడాలని మరి వాళ్ళు ప్రయాసపడుతూ ఉండగా వారి ప్రయాస వ్యర్థపరచడు దేవుడు. కాబట్టి అలాగూ దేవుడు మమ్మల్ని కూడా నిలబెట్టుకొని పరిచర్యలు అలాగూ అనేక విధాలుగా దేవుడు మరి విశ్వాసులతోనే. పాస్టర్ మాకు ఎక్కడో మరి సాక్షి విని చెప్పారు ఒకసారి, నాకు ప్రార్థన చేస్తుంది, అయ్యా మందిరం లేదు, మందిరం లేదు, మందిరం లేదని ప్రార్థన చేస్తుందంట. ఆమెకి 4 కాసులు బంగారం చేతులకు ఉందంట. మందిరం లేదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నారంట, అమ్మ నీ చేతులున్న గాజులు ఇచ్చేయమ్మా, నాకు మందిరం కడతాడు సేవకుడు అన్నాడంట. భలే పని ఎట్టయితే నేను మందిరానికి వచ్చేదాన్ని కాదు, ఇటు చెప్తే అని చెప్పందంట. తర్వాత వాళ్ళ ఇంట్లో భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, అయ్యా బంగారపు గాజులు లేవు, ఎందుకో వెళ్ళిపోయిన దేవునికి ఇవ్వాల్సి, ఇదిగో ఉన్నదిస్తానని అప్పుడు ఇచ్చిందంట. అప్పుడు మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మందను మేపుచున్న దైవజనుడు మందపాలు తాగాలి. మరి ఆ యొక్క కళ్ళం తొక్కే ఎందుకు మూతికి చెక్కం పెట్టరాని దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి మన ద్వారా సేవకులు మరి ఆశీర్వదించబడాలి, వాళ్ళ ద్వారా మనము దీవించబడాలి. మేము అలాగే చేసాం కాబట్టి సేవకుల్ని అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి దీవించి అభివృద్ధిపరిచి ఇవాళ గొప్పగా మరి చక్కగా మా చిన్నమ్మాయి కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు మా చిన్నమ్మాయికి, మా అల్లుడు రైల్వే జాబు, మరి వాళ్ళు చక్కగా చదివారు. పెద్దమ్మాయి అయితే కరోనాలో హర్యానా ఢిల్లీ అవతల చదివి వచ్చింది నా 3 సంవత్సరాలు. వచ్చినప్పుడు ఏం చేయట్లేదు, ఏమి
ఇట్లా చదివొచ్చేసాను ఏం చేయాలని చెప్పినప్పుడు మరి పీజీ చేయడానికి ఎంట్రన్స్ పరీక్ష రాయాలన్నప్పుడు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు మరి వాళ్ళ తాతగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళినప్పుడు ఆంధ్రాలోనే ఫస్ట్ వచ్చారు ఇద్దరు. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఒక్క కొడుకునిచ్చారు మరి ఆమె మరి వాళ్ళ అక్కోళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, అయ్యా మాకొక్క తమ్ముడిని అయ్యా మాకొక్క తమ్ముడిని అయ్యా అనేవాళ్ళు. దేవుడు వాళ్ళ ఆశ ప్రకారం వాళ్ళ తమ్ముడిని ఇచ్చారు. ఇస్తే ఆయన అస్సలు మాటినడు. ఎందుకంటే గారం, ఏ కొట్టకూడదు తిట్టకూడదు, కొట్టే మనసు బాధ, మరి ఏదన్నా మాట అనాలంటే బాధ కలుగుతుంది కాబట్టి ఆయన గారంతో పెంచినప్పుడు ఆయన ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేసేవాడు. అలాంటోడు ప్యాడ్ 70,000 పెట్టి వాళ్ళ నాన్నతో ప్యాడ్ కొనిచ్చుకొని దేవుని మందిరంలో తాతగారు పాడుతూ ఉంటే మనవడు భావిస్తూ ఉంటే నాకు అంతకంటే భాగ్యం ఏముంది ప్రభు అని ఎంతో ఆనందిస్తాను నేను. దేవునికి స్తోత్రం. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నుండి, దేవుని పనులు చేయడం వల్ల, దేవుడంటే ఆశపడటం వల్ల, దేవుడంటే కోరిక కలిగి దేవుని పిల్లలకి ఏం చేయాలి, ఇంకా దేవునికి ఏం చేయాలనేటువంటి తపన కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మా ప్రతి అవసరత తీర్చుకుంటూ అలాగూ పరిచర్యను ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. 4 సంఘాల్లో కూడా చక్కటి సౌండ్ సిస్టమ్ పెద్ద కుమారుడు ద్వారా దేవుడు మరి ఇవి కొనటానికి ఉపయోగించడానికి అలా బిడ్డలు ఉన్నాయి దేవుడు వాడుకుంటున్నాడు. పెద్ద కుమారుడు అసలు కీబోర్డు ఎప్పుడు నేర్చుకోవాలి, కానీ 40,000 పెట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత కీబోర్డు కొనుక్కున్నాడు. చిన్నగా వాయించడం మొదలుపెట్టాడు. అదే మందిరంలో చక్కగా పరిచర్యలో ఉపయోగపడటానికి సంఘస్థులు పాడుతూ ఉంటే చక్కగా వాయించగలిగే జ్ఞానం దేవుడిచ్చాడు. అలాంటి కృప నిజంగా నా కుమారులకి, కోడళ్ళకి, కుమార్తెలు, అల్లుళ్ళు చక్కగా ఏదన్నా చేయాలంటే మా చిన్నల్లుడు చాలా భయంకరమైన విగ్రహారాధన వాళ్ళ కుటుంబానికి మా అమ్మాయిని చేసుకున్నారు. మేము కూడా మారుతామండి, మేము కూడా విగ్రహారాధనలో నశించిపోవటం, మరి మేము ఎలాగో కుంగిపోవటం మీకు ఇష్టమా, మీ పిల్లనివ్వండి అని చెప్పి అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇవ్వండి అన్నాడు ప్రభు. ఇచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళిద్దరు ఆడపడుచులు మార్పు చెంది రక్షణ పొందారు. ఇప్పుడు ఏదన్నా మందిరంకి కానీ ఏదన్నా పరిచర్యకు కావాలంటే మామయ్య నేను దేనికి ఉపయోగపడాలి, నేనేమి ఇవ్వాలని ముందుకు వస్తాడు. ఎంతో కుటుంబాన్ని ఆ బిడ్డల్ని ఆశీర్వదించి చదువుల్లో గొప్పగా దేవుడు నిలబెట్టాడంటే దేవుడి పట్ల మాకున్న ప్రేమ, ఆయన పట్ల చేస్తున్న కార్యాలు. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? ప్రేమించారు, తల్లిని ప్రేమిస్తున్నామంటారు, ఆమెకు మంచి మర్యాద చూడకపోతే ప్రేమించినట్ట. ఆమె అట్లాగే మంచంలో ఉందనుకోండి, ఏం పట్టించుకోలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు, భోజనం పెట్టలేదు అనుకోండి, ప్రేమించినట్ట. ప్రేమ ఉందండి, నాకు చాలా ప్రేమ ఉందండి, దేవుడు అంటే చాలా ప్రేమ అండి. మా దగ్గరకు ఒక ఆయన వస్తాడు, ప్రతి క్రమంలో వచ్చి ఫుల్గా తాగొస్తాడు. తాగొచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, అవసరమైతే నా కాళ్ళకు మొక్కుతా ఉంటాడు. పాస్టర్ గారు అంటారు, నువ్వు తాగితేనే గుడికి వస్తావు, రావు లేకపోతే రావు, నువ్వు రావద్దు అంటారు. నాన్న నీ పాటలో నీ వాక్యం అంటే నాకు ఇష్టం నాన్న, వింటా ఉంటాను నాన్న, మారతాలే ఎప్పుడొకప్పుడు అంటాడు. కానీ కుటుంబం అంతా పాడైపోయింది, మారయ్య అంటే మారతాలేమ్మా అని చెప్పి అంటాడు. కాబట్టి మరి అలాగూ దేవుడు మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమించి ఈనాడు మరి పాస్టర్ గారు అలా మానేయిపోతే మా కుటుంబం ఎందుకు అసలు ఇప్పుడు నామరూపాలు ఉండేవి కాదు, అసలు ఏం జ్ఞాపకాలే ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని చూసి, ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమించి మనల్ని మన జీవితాలను బాగు చేయాలని ఆయన మన దగ్గరకు వచ్చాడు. కాదంటే ఇక మనల్ని మార్చగల దేవుడు ఎవ్వరు కూడా ఇక లేరు. అదే మనం నమ్ముకున్న దేవుడు తప్ప ఇక ఎవ్వరి వల్ల కూడా కాదు. పాస్టర్ గారిని ఎవరు బాగు చేయలేకపోయారు. వాళ్ళ పెదనాన్న కూడా ఇద్దరు ముగ్గురు వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ కలిసి కూర్చొని తాగేవాళ్ళు. ఎవరు బాగు తప్పురా అన్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఎముకలన్నీ ఆరిపోతున్నాయి. ఇట్లా ఉండి బలహీనత, దగ్గు, భయంకరమైనటువంటి పరిస్థితి. అలా ఉండగానే ఎందుకయ్యా తాగబాకరా, తాగబాకయ్యా, ముగ్గురు పిల్లలేంటి తాగితే వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చెప్పిన వాళ్ళు లేరు. కానీ నా యేసయ్య చూశాడు, దేవునికి స్తోత్రం. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి ఆయన బాగు చేయాలని దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా బిడ్డ ఇంకా వస్తారు, నా బిడ్డలు ఇంకా వస్తారు, ఇంకా మార్పు చెందుతారు, వాళ్ళ జీవితాలను మార్చుకొని నా దగ్గరకు వస్తారని ఆయన గాయపడిన హస్తాలు చాపి చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వ్యయము కాని దాని కొరకు మీరు రూపాయలు ఖర్చు పెడతారు? ఆహారం కాని దాని కొరకు ఎందుకు మీరు
రోకలు ఖర్చు పెడతారు మన బిడ్డలు తినాల్సింది, మనం అనుభవించాల్సిన రూపాయి ఎక్కడికో వెళ్ళిపోతుందంటే ఎంత బాధకరం, ఎంత దుఃఖము చూడండి. మరి ఆ అత్త మామగారు వస్తే కోడిగుడ్డుకు లేనటువంటి పరిస్థితి ఆ దినాల్లో. మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని రక్షింప చేసుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకుల నుండి మరి అనేక సాక్ష్యాలు వింటున్నప్పుడు ఒక్కొక్కటి ఇది తొలగించుకోవాలి, విగ్రహాలు తొలగించుకున్నట్లుగా, మరి అపవిత్రమైన తొలగించుకొని ఎన్నో బొమ్మలు అవన్నీ కూడా తగలబెట్టేశాం. తర్వాత భయంకరమైన పరిస్థితి ఎదురవుతూ ఉన్నప్పుడు కూడా, అయ్యా నిన్ను నమ్ముకున్నాం కదా, ఈ శ్రమ నుండి తప్పించు, ఈ వ్యాధి నుండి స్వస్థపరిచి, బాధ నుండి విడిపించు అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన చెప్పింది వినకుండా మనలో ఉంచుకొని ఆయన అడిగితే మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళదు, చెత్తపట్లో పడిపోద్దంట. ఎందుకు వచ్చి ఉపయోగం? 38 ఏళ్ల నుండి పడి ఉన్నాడు, ఉపయోగం ఏమన్నా ఉందా? 38 సంవత్సరాలు వేస్ట్ చేసేసాడు. అయినా ప్రభు వారు కనికరించి ఆయనే వచ్చి స్వస్థపరచుకుంటున్నావయ్యా అవునన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు బాగు చేయాలని, మనల్ని స్వస్థపరచాలని, మన కుటుంబాలని సరిచేయాలని, బాగు చేయాలని, హెచ్చించాలని, ఒకళ్ళ కంటే ఎక్కువగా ఉన్నతంగా ఉంచాలని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని మాటలు విని ఈ యొక్క దానియేలు ప్రార్థనల ద్వారా మీ ఆత్మలను బలపరుచుకొని మీ కుటుంబాలను బాగు చేసుకొని, ఇంకేమన్నాయో కుటుంబాలు ఏముంటానికి వీల్లేదు, మీ గుడారంలో ఉన్న దుర్మార్గతలను కొట్టివేయండి అని చెప్పి దేవుడు అంటున్నాడు. అవన్నీ కొట్టివేసి తొలగించుకొని ప్రభు సన్నిధిలో దిద్దుబాటుతో మనం ఈ యొక్క ప్రార్థనలో గడుపుతూ కుటుంబాల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటూ, ఇప్పుడు మా బిడ్డలకి ఏ విషయంలో, ఎవరి బిడ్డలో ఏ విషయం వచ్చినా పాస్టర్ గారు నేను కన్నీరు కారుస్తాను దేవుని దగ్గర, దొజ్జయిందయ్యా లోకంలో ఉన్నాం కాబట్టి వస్తాయి, కానీ తప్పించగల దేవుడు మాకు దొరికావు, బాధ నుండి విడిపించగల దేవుడు మాకు దొరికావు, వ్యాధి నుండి స్వస్థపరచగల దేవుడు మాకు దొరికావు. ఇసుకే ప్రార్థన చేశాడు కదా, మరణకరమైన రోగం వస్తుంది, నీళ్ళు నువ్వు చక్కబెట్టుకో అన్నారు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యా నేను నీ సన్నిధిలో నేను అది చేశాను ఇది చేశాను అన్న, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాడు. మన ప్రవర్తన ఆయన చూస్తాడు, మన ప్రవర్తనకు తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మీరు విన్న ఈ సాక్ష్యాలను బట్టి మీరు బలం పొందుకొని దేవునిలో బలంగా ఈ బిడ్డలు పడుచున్న ప్రయాసకు ప్రతిఫలం మీరు చూడాలి, ఆ బిడ్డలు చూడాలి, దేవుడు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. నా ద్వారా ఈ బిడ్డలో మరి బిడ్డల ద్వారా నా కార్యాలు జరుగుతూ ఉన్నాయి నా బిడ్డలో. ఎందుకంటే నువ్వు 99 నీతిమంతులు కంటే ఒక్క పాపి రక్షింపబడుట దేవునికి ఇష్టం. ఒక్కళ్ళని చూస్తున్నాడు, ఒక్కళ్ళు అనేకులుగా మార్చబడాలని ఆయన ఉద్దేశం. కాబట్టి అలాగూ చేయటానికి సిద్ధపడదాము. మరి దేవుడు మరి ఈ యొక్క సందర్భాలను బట్టి మీ మధ్యన వాడుకున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, సమయం ఇచ్చిన సేవకురాలకు అమ్మకు నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయమని, మేము రేపు రాత్రికి మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి బిడ్డలకి ఎల్లవేళ్ళు మేము రుణపడి ఉంటాము. మరి బిడ్డల విషయంలో కూడా మరి మీ చేతులకు అప్పగించి వెళ్తున్నాం బిడ్డలు. ఎందుకంటే ఎఫ్సీ వచ్చినప్పటి నుండి మాకు తెలుసు, పాస్టర్ గారు మరి ఎఫ్సీ వాళ్ళక్క మా బాబు చేసుకోకముందే అయ్యగారికును మరి చిన్నారి వాళ్ళ నాన్నగారికి పరిచయం డ్యూటీలో. ఆ పరిచయంతో మరి చక్కగా సంబంధం కుదిరేటట్లు సాల్మన్ని వాళ్ళ అల్లుడిని నేను 8 నెలల పిల్లోడిని తీసుకొని వాళ్ళ మీటింగులకి వెళ్ళాను. వాళ్ళ మందిరంలో ఒక రాత్రి పడుకున్నా నేను. ఆ ఉద్దేశం దేవుడు చూసి అంతదానికి నా కొడుకుని మరి వారసుడుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాల కంటికి కనపడవు, చెవికి వినపడ అనుభవిస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందంటే చెప్పలేని ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడే ఎంతో కంగారు పడ్డాం జాబ్లెట్ గురించి. వాళ్ళు తీసుకెళ్ళింది మేము చూడాలి, అయినా సరే దేవుడు ఏమి కంగారు పడతాం. కానీ మనం నిబ్బరము కలిగి ధైర్యం కలిగి దేవునిలో ఉన్నప్పుడు ఆయన పనులు మనం చేస్తున్నప్పుడు మన పనులు ఆయన చేస్తాడు. కాబట్టి మా కొరకు మీరు ప్రార్థన చేయమని కోరుకుంటూ ఇచ్చిన సాక్ష్యం ముగిస్తున్న దేవుడు దీవించునుగాక. ఆమేన్.